నెక్స్ట్ అన్న ఫిజికల్ ఈవెంట్స్ ఎలాగా ప్రిపేర్ అయ్యారు మీరు అని అడుగుతున్నారు. దాని ఫిజికల్ ఈవెంట్స్ అంటే దానికి సపరేట్ గా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐలు, ఏపీఎస్పి ఆర్ఎస్ఐలు, ఈ ఆర్ఎస్ఐలు ఉంటారు కదా. ఇప్పుడు మన పేపర్ క్యాల్కులేషన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు పోస్టులు అనేవి ఎస్ఐలు అయినా, కానిస్టేబుల్ అయినా, ఏపీఎస్పి ఆర్ఎస్ఐలు, ఇప్పుడు సివిల్ అని ఇలా ఉంటాయి కదా. దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు సివిల్ అంటే ఓన్లీ నువ్వు ఈవెంట్స్ అనేవి గ్రౌండ్ జస్ట్ క్వాలిఫై అయితే నీకు చాలు. జస్ట్ గ్రౌండ్ అనేది క్వాలిఫై అయితే నీకు సివిల్ కి క్యాల్కులేట్ చేసుకుని మెయిన్స్ లో ఉన్న స్కోర్, రిటన్ టెస్ట్ లో ఉన్న స్కోర్ అనేది క్యాల్కులేట్ చేసి నీకు జాబ్ ఇస్తారు. అదే ఆర్ఎస్ఐలు ఇలా ఉంటాయి కదా, ఆ జాబ్లు అనేవి ఇప్పుడు మన రిటన్ టెస్ట్ లో ఉన్న స్కోర్ అంతా 50% చేసి మన గ్రౌండ్ స్కోర్ అనేది ఎన్ని మార్కులకి అయితే కండక్ట్ చేస్తారో అన్ని మార్కులు యాడ్ చేసి స్కోర్ ఇచ్చి దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ఉంటుంది అనమాట. 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఐలు ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు గ్రౌండ్ మెరిట్ వేసుకోవాలి. నేనంటే జస్ట్ నేను క్వాలిఫై వేసుకున్నాను, సివిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ మన ఆర్ఎస్ఐ కాబట్టి ఆపకన్నా. సో మనకి గ్రౌండ్ గురించి ఫుల్ వీడియో, సో ఎవరైతే ఆర్ఎస్ఐ, ఏఆర్, ఏపీఎస్పి, కానిస్టేబుల్ కి, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పీఈటీ సార్ని అడిగాను గ్రౌండ్ లో. ఆయన ఒక మంచి ఇంటర్వ్యూ, నెక్స్ట్ టిప్స్ అన్ని ఇస్తా అన్నారు. ఆ వీడియో తర్వాత చేస్తాం మనం. సో